పోలీస్ స్టేషన్ బయటే ఉన్నారు, కొంత హడావిడి కనిపిస్తోంది అండ్ ద హోల్ మీడియా ఇస్ దేర్, అక్కడ మీడియా అంతా ఉంది. సో మీడియా కళ్ళు కప్పి అతన్ని ఏమన్నా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశాలు ఏమన్నా ఉన్నాయని మీకు అనిపిస్తోందా అక్కడ వాతావరణం చూస్తుంటే? లేదంటే క్లియర్గా అదే వేలో మీరు ఎక్కడ అయితే ఉన్నారో అదే వేలో అతన్ని తీసుకువెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అండ్ మీడియాకి ఏమైనా ఆంక్షలు ఉన్నాయంటారా అసలు అక్కడ? లక్ష్మి, మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మీకు ఓవరాల్గా ఒక మొత్తం వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. మెయిన్ రోడ్, మేడ్చల్కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ వద్దనే, మెయిన్ రోడ్కి సమీపంలోనే, మెయిన్ రోడ్కి ఆనుకునే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇది మెయిన్ గేట్. ఇక్కడి నుంచే కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి డీసీపీ రితురాజ్ వెళ్లారు. అనంతరం బండి సాయి భగీరథ్ మరికొంత అతని న్యాయవాదుల సమక్షంలో లోపలికి వాహనాలు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇంకా అరగంట గడుస్తుంది, గంట సమయం గడుస్తుంది. ఇంకా లోపల డీసీపీ నేతృత్వంలో కొంత రిమాండ్కు తరలించాల్సినటువంటి ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాసెసర్స్ అన్ని కూడా లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచే, ఎందుకంటే ఇదంతా కూడా మొత్తం పోలీసులతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. అటు మేడ్చల్ కోర్టు వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే బండి సాయి భగీరథ్ను లోపల పూర్తిగా కొంత ప్రాసెస్ అయిన అనంతరం, రిమాండ్కి తరలించాల్సినటువంటి ప్రాసెస్ అయిన అనంతరం ఇదే గేటు నుంచి పోలీసు వాహనాల్లో ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి కొత్త దూరంలో ఉన్నటువంటి మేడ్చల్ కోర్టుకు తరలిస్తారు. ఇప్పటికే న్యాయమూర్తికి సంబంధించినటువంటి సమయాన్ని కోరిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరచాలని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడికి తరలించినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ కూడా సుదీర్ఘ వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి సెక్షన్ల విషయంలో మొదట బాధితురాలకు సంబంధించినటువంటి ఏజ్ విషయంలో అనేక వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపునటువంటి నిందితుడు సాయి భగీరథ్ సంబంధించినటువంటి తరపున న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఆమె డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన విషయంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె పుట్టిన తేదీకి సంబంధించినటువంటి అంశంలో కొంత వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదులు ఆమె డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మైనరా మేజరా అన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఇటు సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు కూడా ఆమె 10th ఎక్కడ చదివింది, 10th చదివినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు, 10th మేము పుట్టినకు సంబంధించిన ఆమె పుట్టిన బాధితురాలు పుట్టిన హాస్పిటల్లో నమోదైనటువంటి వివరాలు, జిహెచ్ఎంసీలో నమోదైనటువంటి వివరాలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. సో అక్కడ క్లియర్గా ఆమె 10th మేము బర్త్ సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్, ఆమె పుట్టిన జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి హాస్పిటల్ రికార్డులు, ఈ 4 డాక్యుమెంట్స్ను పరిశీలించినటువంటి న్యాయమూర్తి ఖచ్చితంగా బాధితురాలు 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మైనర్గా తేల్చారు. సో ఇక్కడ పోక్సో కేసు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందని మైనర్ బాలిక కేసు విషయంలో నిర్ధారణ అయిపోయింది. కోర్టు కూడా క్లారిటీ ఇచ్చేసింది ఈ విషయం పైన. సో అనంతరం సుదీర్ఘ వాదనలు జరిగాయి. మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా పిటిషనర్ తరపునటువంటి నిందితుడి తరపున న్యాయవాదులు వాదించినటువంటి పరిస్థితి. అనంతరం న్యాయమూర్తి ఈ విషయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోలేము, తదుపరి విచారణకు వాయిదా వెకేషన్ బెంచ్ మరోసారి దానిపైన తీర్పును వెల్లడిస్తానంటూ కూడా చెప్పారు. మరోవైపు యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేశారు. ఇక్కడ నిందితుడు పిటిషనర్ ఎవరైతే బండి సాయి భగీరథ్ 2 రకాల బెయిల్ పిటిషన్లు హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి. ఒకటి ఇంటమ్ బెయిల్ పిటిషన్, అంటే మధ్యంతర బెయిల్ పిటిషన్, మరోవైపు యాంటిసిపేటరీ బెయిల్. సో ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ 2 రకాల పిటిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ విషయంలో న్యాయమూర్తి క్లియర్గా చెప్పేసింది. నెక్స్ట్ ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగాల్సి ఉంది. ఇక్కడ పోక్సో కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు, బాధితురాలు స్టేట్మెంట్ సేకరించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం మొదట చూసుకుంటే ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి సందర్భంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8వ తేదీన నమోదైనటువంటి కేసులో బిఎన్ఎస్ సెక్షన్లో 74, 75తో పాటుగా 11 రెడ్ విత్ 12 పోక్సో యాక్ట్ ని నమోదు చేశారు. ఇది మొదటగా 8వ తేదీ జరిగినటువంటి పరిణామాలు. అనంతరం సిటీ ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం, సామాన్యులైనా ఇటు పొలిటీషియన్ లీడర్స్ అయినా సెలబ్రిటీలైనా చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ ఒకవేళ నిందితులు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, సిట్ ఏర్పాటు చేయడం, డీజీపీ సిట్ ఏర్పాటు చేసిన అనంతరం కూడా కీలక పరిణామాలు జరిగాయి. బండి భగీరథ్కు నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంటమ్ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విషయంలో న్యాయమూర్తి తీర్పు అనంతరం
ఖచ్చితంగా బండి సాయి భగీరథ్ పోలీసుల ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బండి సంజయ్కి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రైవేట్ కాంక్లేవ్లో మాట్లాడుతూ కూడా ఆయన ఒక సూచన చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మీ కొడుకుని పోలీసుల ముందుకు పంపించండి, విచారణ ఎదుర్కోండి అంటూ కూడా ఆయన సూచన చేశారు. సో ఇవన్నీ కీలక పరిణామాలు జరిగిన అనంతరం ఎట్టకేలకు బండి సాయి భగీరథ్ పోలీసుల ముందుకు ప్రత్యక్షమయ్యాడు. అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామంటూ సైబరాబాద్ సిపి చెప్తున్నారు. మరోవైపు బండి సంజయ్ తన కొడుకుని తమ కుమారుని ఇద్దరు అడ్వకేట్ల సమక్షంలో దానికి సంబంధించిన ఫోటోని ట్వీట్ చేస్తూ పక్కన మన స్క్రీన్ పైన చూస్తున్నటువంటి బండి సాయి భగీరథ్ పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరూ న్యాయవాదుల సమక్షంలో పోలీస్ స్టేషన్ ముందుకు పంపించానని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక కీలక మనం చూసాం, గతంలో బాధితురాలికి సంబంధించినటువంటి తల్లి పిటిషనర్, ఇందులో కంప్లైంట్ ఫిర్యాదు చేసినటువంటి తల్లి కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు. ఆమె ఒక లేఖను కూడా రాసినట్లుగా కూడా తెలుస్తుంది. తమ కూతురికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. 2-3 రోజులుగా కేసు నమోదైన నుంచి చాలా మనోవేదనకి గురవుతుంది. సో ఇవన్నీ తొలగించాలంటూనే కొన్ని కీలక అంశాలు ఆమె చెప్పినటువంటి పరిస్థితి. 4 పేజీల లేఖ రాసింది. ఒక్కసారి, ఎందుకంటే ఈ కేసు ప్రాధాన్యతని ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, ఎందుకు ప్రాధాన్యత ఈ కేసుకు సంతరించుకుంది అనేది ఆమె ఎంతో బాధతో మనోవేదనతో ఒక బాధితురాలి తల్లి, పోక్సో కేసులో బాధితురాలి తల్లి చెప్పినటువంటి కీలక అంశాలు. నా కుమార్తెకు బండి భగీరథ్ 2025లో పరిచయం అయ్యాడు. మాయమాటలు చెప్పి మభ్యపెట్టాడు. వేర్వేరు ప్రదేశాల్లో అపార్ట్మెంట్స్కు తీసుకువెళ్లాడు. ఆమె ఎంత ప్రతిఘటించినప్పటికీ శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశాడు. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31, అంటే 31 డిసెంబర్ 31 అంటే జనరల్గా యూత్ అంతా కూడా పార్టీలు చేసుకుంటారు. అందులో భాగంగానే ఆ రోజు కూడా బండి సాయి భగీరథ్ నా కుమార్తెని అర్ధరాత్రి అంటే డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు మొయినాబాద్లో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మద్యం తాగించాడు. అనంతరం శారీరకంగా అనుచితంగా ప్రవర్తించాడు. ఈ సంఘటనలు గుర్తొచ్చిన ప్రతిసారి నా కుమార్తె కళ్ళల్లో భయం, తీవ్ర భావోద్వేగాలను నాకు కనిపించాయి. ఆమె పడుతున్నటువంటి నరక యాతను చూసి నేను తట్టుకోలేకపోయానంటూ ఒక బాధితురాలి తల్లి తన స్టేట్మెంట్లో పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా అన్ని అంశాలు పిన్ టు పిన్ ఆమె మెన్షన్ చేశారు. తను చెప్పారు, గతంలో కూడా తన కూతురు పడుతున్నటువంటి మనోవేదన నేపథ్యంలో మధ్యలో ఒక వ్యక్తి, ఒక సీనియర్ జర్నలిస్ట్ వచ్చి తన తండ్రితో, ఏదైతే బండి సాయి భగీరథ్ తండ్రితో మాట్లాడడానికి తీసుకువెళ్లారు. సో అక్కడైనా తమకు న్యాయం జరుగుతుందని భావించాం, కానీ అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో మాపైనే తిరిగి కేసులు నమోదయ్యాయి, మా కుటుంబం పైన తిరిగి కేసులు నమోదయ్యే నేపథ్యంలో మేము ఎంతో భయాందోళనకి గురయ్యాం. అనంతరం లీగల్గా మూవ్ అవ్వడానికి ముందుకు వచ్చామంటూ కూడా బాధితురాలి తల్లి క్లియర్గా మినిట్ టు మినిట్ ఆమె ఏం జరిగింది, తన కూతురు విషయంలో జరిగినటువంటి అన్యాయం, ఇవన్నీ దారుణాలకు సంబంధించినటువంటి అంశాలను ఆమె క్లియర్గా చెప్పారు. ఈ ఏడాది జనవరిలో అతడితో సంబంధాలు తెగిపోయాక తన కుమార్తె బాధితురాలు తీవ్రమైన మానసిక ఒత్తిడి గురైంది. ఎంత మనకు చదువుతుంటే కూడా కొంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె క్లియర్గా తన కూతురు ఎంత మనోవేదనకు గురైందన్న అంశాలని పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో పేర్కొన్నటువంటి అంశాలు. నెమ్మదిగా భయం నుంచి తన కూతురు బయటపడింది. ఏడాది మార్చి ఏప్రిల్లో చట్టపరమైనటువంటి మార్గాలను పరిశీలించారు. అంటే లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే బాధితురాలి కుటుంబం ఖచ్చితంగా ఈ కేసులు పెట్టాలన్నా కూడా, పోలీస్ స్టేషన్ల ముందుకు రావాలన్నా కూడా ఎంతో భయాందోళనకు గురవుతూ ఉంటారు. న్యాయం జరుగుతుందా లేదా అన్నటువంటి ఒక భయంతో ఉంటారు. అందుకే వాళ్ళంతా కూడా ఇన్ని రోజులు లీగల్గా మేము పరిశీలించాం. ఏప్రిల్ 21న మేమే బ్లాక్మెయిల్ చేశాం, ఎక్స్టార్షన్కు పాల్పడ్డామంటూ మా కుటుంబంపై ఫిర్యాదు చేయడంతో భయాందోళనకు గురయ్యానంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. సాధారణ పౌరులుగా మేము నిస్సాయ స్థితిలో ఉండిపోయాం. ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి మర్దవర్తిత్వం వహించాడు. ఏప్రిల్ 23న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వద్దకు నివాసంలో కలిశాం అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. బాధ అనుభవిస్తున్నటువంటి కుమార్తె తల్లిదండ్రులుగా రక్షణ దొరుకుతుందని, ఎందుకంటే మధ్యవర్తిగా వచ్చినటువంటి మీడియేటర్ ఏదైతే బండి భగీరథ్ తండ్రి దగ్గరికి తీసుకెళ్లే సందర్భంలో రక్షణ దొరుకుతుందని భావించామంటారు. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి బాధితులు అయిన మాకు కొంత ఉపశమనం, రక్షణగా దొరుకుతుందని చెప్పి వాళ్ళు భావించారు. ఇట్లా తప్పు జరిగింది అన్న విషయాన్ని తనకు తెలియజేస్తే కొంత రక్షణ దొరుకుతుంది అన్న అంశాలను వాళ్ళు ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. నా కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా బండి భగీరథ్ పై ఫిర్యాదు ఇచ్చేందుకు పేట్ బషీరాబాద్
ఠానాకు వెళ్తే కావాలని ఆలస్యం చేశారంటూ కూడా ఆమె కొన్ని కీలక అంశాలు ఇందులో ఆమె నిన్న రాసినటువంటి లేఖలో చేసినటువంటి పరిస్థితి. బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చాక. ఎందుకంటే మనం చూసాం మే 5న ఏదైతే కంప్లైంట్ ఫిర్యాదు వచ్చిన అనంతరం కూడా అనేక కీలక పరిణామాలు జరిగాయి. మనం అవన్నీ కూడా చూసాం. దర్యాప్తు సకాలంలో పూర్తి చేయకపోవడంతో భయాందోళనకి గురవుతున్నామంటూ కూడా ఆమె లేఖ విడుదల చేసినటువంటి సందర్భంగా పేర్కొన్నారు. బండి భగీరథ్ మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఎందుకంటే మే 8న కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కూడా ఆమె ఆ అంశాన్ని కూడా లేవనెత్తారు. బాధితురాలి తల్లి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా స్వతంత్రంగా విచారణ జరపాలని చెప్పారు. తప్పు చేశానంటూ అతడు పంపిన మెసేజ్లు, చాట్స్ ఉన్నాయి. వాటన్నిటిని తొలగించే ముందే, తారుమారు చేయకముందే ఆ డిజిటల్ సాక్ష్యాధారాలను భద్రపరిచి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలన్నారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆ బాధితురాలి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీ, జనరల్ డైరీ ఎంట్రీస్, ఎఫ్ఐఆర్, స్టేషన్ రికార్డ్స్ తదితర ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను కూడా భద్రపరచాలంటూ కూడా ఆమె లేఖలో చెప్పినటువంటి పరిస్థితి. సాంకేతిక ఆధారాలను తారుమారు చేసేందుకు బాలిక వయసును తెర మీదకి తెచ్చుకొచ్చినటువంటి వివాదం సృష్టించినట్లుగా కూడా బాధితురాలి తల్లి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కేసును పక్కదారి పట్టించే చర్యలు జరుగుతున్నాయి, వాస్తవాలను ఎవరూ తొలగించలేరు అంటూ కూడా ఒక సుదీర్ఘమైనటువంటి లేఖను బాధితురాలి తల్లి పేర్కొన్నటువంటి పరిస్థితి. ఆమె కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు. గత 3 నెలలుగా అంటే జనవరి నుంచి ఎలాంటి భావోద్వేగానికి బాధితురాలు అనుభవించినటువంటి బాధను తన తల్లి ఆ లేఖలో చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఇట్టకెలకు బండి సాయి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్ కోర్టుకు తరలించినారు. అనంతరం వాదనలు జరిగే అవకాశాలు, అనంతరం కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ధనలక్ష్మి. సాగర్, ఇప్పటికే ఇంటరిమ్ బెయిల్ అలాగే యాంటిసిపేటరీ బెయిల్ రెండిటికి అప్లై చేశాడు భగీరథ్. ఈ నేపథ్యంలో అతని పైన నమోదైన ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 74, 76 అలాగే పోక్సోకి సంబంధించిన అది ఏదైతే ఉందో ఇవన్నీ బెయిలబుల్ కిందకు వస్తాయా, నాన్ బెయిలబుల్ కిందకు వస్తాయా? ఇక్కడ 2 అంశాలు కీలకంగా బిఎన్ఎస్ లోని సెక్షన్స్ 74, 75 బెయిలబుల్ సెక్షన్స్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ కీలకంగా పోక్సో యాక్ట్ అనేది ఈ కేసులో కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సుదీర్ఘ వాదనలు హైకోర్టులో జరిగిన నేపథ్యంలో కూడా న్యాయమూర్తి ఈ విషయానికి సంబంధించినటువంటి నిర్ణయం ఇప్పుడు మేము తీసుకోలేము, పోక్సో యాక్ట్ ప్రకారం నిందితుడిపై కేసు నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు నిన్న న్యాయమూర్తి చెప్పినటువంటి అనంతరం జరిగినటువంటి పరిస్థితులను మనం చూసాం. సో అందులో భాగంగానే ఈరోజు తప్పనిసరిగా బండి భగీరథ్ పోలీసుల ముందు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సామాన్యులైన కేంద్ర మంత్రి కొడుకైనా చట్టం ముందు సమానమే అనేది ఈరోజు నిరూపితమైంది. ఎందుకంటే అనేక చర్చలు జరిగాయి, రాజకీయంగా పెను సంచలనం రేకెత్తింది. పరస్పర ఆరోపణలు అనేక, అంటే ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి కావచ్చు,